సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి అమరావతికి సంబంధించిన స్కామ్ ఏదో చెప్తున్నారు? అమరావతి మళ్ళీ తీసుకొస్తాం, మళ్ళీ అమరావతి నిర్మాణం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఎందుకు మోడీ గారు చెప్పలేదు? మరి భారతీయ అదేంటి 3 పార్టీల ఉమ్మడి ఎజెండాలో ఉంటుందో లేదో చూద్దాం. కామన్ మినిమం ప్రోగ్రామ్. సో మన రాష్ట్రానికి రాజధాని వచ్చిన తర్వాత రాజధాని కొత్త రాష్ట్రం కొత్త రాజధాని కావాలి. రాజధాని కట్టాలంటే భూమి కావాలి. భూమి కావాలంటే అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, అంటే గుంటూరు విజయవాడ మధ్యలో అని చెప్పారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఊకే చెప్తే ఉన్నారంటే, గుంటూరు విజయవాడ మధ్యలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి అనేది ఆయన దాంట్లో ఉంది. ప్రభుత్వ భూమి ఉంటే నాకు అభ్యంతరం లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 30,000 ఎకరాలు ఒకే చోట లేదు కాబట్టి నేను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అని ఒకటి కొత్తది తీసుకొస్తాను. ఆ స్కీమ్ ప్రకారము రైతులు ఎకరా భూమి ప్రభుత్వానికి ఇస్తే 1000 గజాలు రెసిడెన్షియల్, 200 గజాలు కమర్షియల్ ప్లాట్ ఇస్తామన్నారు. ఒక ఎకరాలో 4,840 గజాలు ఉంటాయి. ఈ 1200 గజాలు రైతుకి ఇస్తే కనుక అది 25% అవుతుంది. 50%లో రోడ్లు, పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, పేదలకు ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కలిపి 50%లో. ఈ 50%లో అంగుళం కూడా అమ్ముకోవడానికి లేదు, మొత్తం వాటికే వినియోగించాలి. సో 25% రైతులకు పోయింది, 50% దీనికి పోతే ప్రభుత్వం దగ్గర 25% ఉంటుంది. జస్ట్ జనాలకి ఇది చేయడం కోసం. సో ఇది రైతుల 25% వాటా, ఇది ప్రభుత్వం 25% వాటా, ఈ 50% అమ్ముకోవడానికి లేదు. ఇది తీసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఈ ప్రభుత్వ భూమి విలువ అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే ఈ ప్రభుత్వ భూమి విలువ 2 నుంచి 5 లక్షల కోట్లు అంటున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్. అది ఆయన ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, అవసరం ఉంటే ఆ వీడియో కూడా ప్లే చేయండి. సో దీని విలువ ఇది 25% అయ్యి దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా 25% కదా. ఆబ్వియస్లీ ఇది కూడా 5 లక్షల కోట్లు. ఈ 5 లక్షల కోట్ల విలువ రైతులకు వెళ్తుంది. ఇదే ప్రభుత్వ భూమిలో కట్టినట్టయితే ఇప్పుడు రైతులకు అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ 5 లక్షల కోట్లు కూడా ప్రభుత్వం అంది. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టినట్టయితే ప్రభుత్వ ఖజానాకి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న లెక్కల ప్రకారం అదనంగా 5 లక్షల కోట్లు వచ్చేది. మొత్తం 10 లక్షల కోట్ల రూపాయలు వెళ్తుండేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న లెక్క. సరే, ఓకే, రైతుల దగ్గర అక్కడ ఒకే చోట 30,000 ఎకరాలు లేదు కాబట్టి మాకు ఒకే చోట కావాలి కాబట్టి మేము రైతుల దగ్గర తీసుకుందాం అంటే వేరే ఆప్షన్ ఏముంది? 2013 భూసేకరణ చట్టం. దాని ప్రకారం రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువకి గ్రామీణ ప్రాంతంలో, అది గ్రామీణ ప్రాంతం కాబట్టి 4 రెట్లు ఇచ్చి రైతుల దగ్గర భూమి తీసుకోవాలి. సో అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంది. ఓపెన్ మార్కెట్ రేట్ ఏమో 10 లక్షలు ఉంది. 8, 10, 12 లక్షలు. 8, 10, 12 లక్షలు కూడా నేను చెప్పింది కాదు, అమరావతి జేఏసీ రైతులు వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పిన రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి, ఆన్ కెమెరా చెప్పారు. సో మనము మార్కెట్ రేట్ తీసుకుంటే యావరేజ్గా 10 లక్షలు ఉంది. గవర్నమెంట్ 2013 భూసేకరణ చట్టం అప్లై చేస్తాం కానీ 10 లక్షలే. 10 లక్షల మార్కెట్ విలువకి ఉండి 10 లక్షలు ఏ రైతు సుముఖంగా చూపెట్టారు కాబట్టి మీరు ఈ చట్టం తీసుకొచ్చే బదులు, ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చే బదులు, కేంద్ర ప్రభుత్వ చట్టం కాదు, నేను మీకు ఒక మార్కెట్ వాల్యూ ఇస్తున్నాను, ఎకరా 20 లక్షలు, 34,000 ఎకరాలకి ఎకరా 20 లక్షల చొప్పున 3,400 కోట్లలో మొత్తం కొనేయచ్చు. మీకు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఒక ఎకరా 10 లక్షలు అంటే 10 ఎకరాలు ₹1,00,00,000. 34,000లో 10 ఇస్తే 3,400 కోట్లు. సింపుల్ క్యాలిక్యులేషన్. 10 లక్షలు ఇస్తే 20 లక్షలు ఇస్తే 6,800 కోట్లు. సో దీని వాల్యూ ఎంత? వాళ్ళు ఇచ్చిన భూమి విలువ 68,000 కోట్లు. 6,800 కోట్లు ఇస్తే మనం భూమి కొనొచ్చు, కానీ దాని యాక్చువల్ వాల్యూ 3,400 కోట్లు. వాళ్ళకి ప్రతిఫలంగా వస్తున్న ఈ భూమి 34,000 ఎకరాలు, 5 లక్షల కోట్లు డివైడ్ బై 34,000 ఎకరాలు ఇస్తే 14,70,00,000 పడుతుంది ఒక ఎకరం. అంటే మీరు 10 లక్షల భూమి ప్రభుత్వానికి ఇస్తే మీకు వచ్చే ప్రతిఫలం 14.5 కోట్లు ఒక ఎకరానికి. అంటే మీరు ప్రభుత్వానికి ఒక ఎకరా భూమి ఇస్తే 10 లక్షలది, మీకు వచ్చే ప్రతిఫలంతో మీరు బయటికి వెళ్ళి 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఒక ఎకరా రైతు 150 ఎకరా ఆసామి అయిపోతాడు. సో ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ వెంచర్లో చెప్పే లెక్కలా ఉన్నాయన్నీ. నేను చెప్పేదంటే చట్టమే, ఇది చట్టమే. దీని విలువ 5 లక్షల కోట్లు అని చెప్పింది చంద్రబాబు నాయుడు, దీని విలువ ఎకరా 10 లక్షలే అని చెప్పింది పోతుల బాలకోటయ్య గారు, రాయపాటి శైలజ గారు. నేను కాదు చెప్పేది, ఈ విలువ కట్టింది వాళ్ళు, ఈ చట్టం చెప్పింది చంద్రబాబు నాయుడు చట్టం. సో ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో 600 కోట్ల అవినీతి చేస్తే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఇక్కడ ఒక ఎమ్మెల్సీ జైల్లో ఉన్నారు. 600 కోట్లది
స్కామ్ జరగలేదు జరిగింటే స్క్రాప్ చేశారు ఆ చట్టాన్ని. జరిగింటే అంటే మీకు క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది 5 లక్షల కోట్ల స్కామ్ సార్. ఇది మీరు ఎకరా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సేక్ ఆఫ్ డిస్కషన్ ఎకరా 30 లక్షలు ఇచ్చినా కానీ 10,000 కోట్లే కదా. 4,90,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి మీరు సున్నం పెడుతున్నారు కదా. ఏ స్థాయిలో ఉండాలి ఇది? సో ఎప్పుడో జైల్లో వేసి ఉండాలంటారా? ఎప్పుడో జైల్లో వేసి ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం చెప్పే ఇదేంటంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము మా దగ్గర ఖజానాలో అంత డబ్బు లేదు, అప్పటికప్పుడు కొన్ని వాళ్ళ రైతులకు ఇవ్వడానికి లేదు, ప్రజలు త్యాగం చేశారు, భూములు ఇచ్చేసి ముందుకు వచ్చి. అదే ఎంత త్యాగం అంటే ఎకరా ఇచ్చి 150 ఎకరాలు కొనుక్కున్న డబ్బులు తీసుకోవడమే త్యాగం. మళ్ళీ 1,800 కోట్ల రూపాయలు వాళ్ళకి కౌలు ఇవ్వాలి 10 సంవత్సరాలు. 1,800 కోట్లు కౌలు కూడా పెంచినట్టున్నారు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి 15 సంవత్సరాలకు చేశారు. సో మీరు ఏ స్థాయిలో వాళ్ళకి దోపిడీ చేసి పెడుతున్నారు? అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకుంటే మతి పోతుంది. ఇంకా 34% వాళ్ళు ఏం చెప్తారంటే జేఏసీ వాళ్ళు 34% ఎస్సీలు ఇచ్చారు, 18% కమ్మోర్ ఇచ్చారు, 9% ఏదో కాపులు ఇచ్చారు, బీసీలు ఇచ్చారు, ఏదో లెక్క చెప్తా ఉంటారు. కానీ 2 ఎకరాల లోపు భూమి అక్కడ 84% భూమి 2 ఎకరాల లోపు మంది రైతుల దగ్గర ఉంది. అంటే 84% దగ్గర హాఫే ఉంది. 50% భూమి 86% మంది జనాభా దగ్గర 50% భూమి ఉంటే 14% మంది దగ్గర మిగతా 50% ఉంది. అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం 18% రైతులు ఇచ్చిన వాళ్ళు. 14% దగ్గర 50% ఉంటే 18% దగ్గర ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. మీరు ఎకరం, అరెకరం, 2 ఎకరాలు ఏ సామాజిక వర్గాల దగ్గర ఉంటాయో మనకు తెలుసు. 2 ఎకరాలు పైబడి ఏ సామాజిక వర్గాల దగ్గర ఉంటాయో మనకు తెలుసు. సో దీన్ని బట్టి ఈ అమ్మిన భూమి మళ్ళీ కొన్నది ఎవరు? అవును. సో దీన్ని బట్టి కమరావతి ఎందుకు అనకూడదు? ఎందుకు అనకూడదు? సో అయితే వీళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొని ప్రభుత్వానికి మీద ఏదో అసైన్లో పోతుంది, అవన్నీ సామధాన భేద అన్ని అప్లై చేసి వాళ్ళ దగ్గర తక్కువ కొనేసుకుని 25 లక్షలు 30 లక్షలు కొన్నా గానీ 14.5 కోట్లు మీకు యావరేజ్ ఎకరాకు వస్తుందంటే 5 సంవత్సరాలు ఇంకో సంవత్సరం అయితే అయిపోయేది. ఆ వెంచర్ కంప్లీట్ అయిపోయేది ఓడిపోకపోతే చంద్రబాబు నాయుడు. అంటే మీరు ప్రభుత్వ ఖజానా ఏ స్థాయిలో ఎవరికి దోచిపెడదాం అనుకుంటున్నారు మీరు? సో ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళు అది చేస్తామని చెప్తున్నారు ఎలక్షన్ క్యాంపెయిన్లో. అదే ఇది ప్రభుత్వం ఎక్స్పోజ్ చేయట్లేదు. ఇది నేను అంటే ప్రభుత్వానికి ఫార్మల్గా 2 సార్లు చెప్పడం జరిగింది. సో నేనేం చేస్తున్నానంటే ప్రభుత్వంది బాధ్యత అంటే నష్టం ప్రభుత్వ ఖజానా కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కూడా పొలిటికల్ మైలేజ్ పక్కన పెట్టండి, ప్రభుత్వానికి ప్రజల ఆదాయానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా కస్టోడియన్ కదా, ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా కస్టోడియన్ కదా. సో దాన్ని మరి వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి దీన్ని. గ్రామానికి ఒక సచివాలయం దగ్గర ఒక డిస్ప్లే చేయాలి, ఈ సమాచారం మొత్తం ఇలా జరిగింది, ఇది ఇంత నష్టం కాబట్టి ఈ చట్టాన్ని మేము అలాగే వైసీపీ కూడా అపోనెంట్ పార్టీ చేసిన తప్పును ఎత్తి చూపాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఏమన్నా ప్రభుత్వానికి ఏమన్నా అడ్డంకి కావచ్చు, మీరు ఎలక్షన్ కోడ్లో ఎందుకు పెడుతున్నారని ఏదన్నా ఇబ్బంది కావచ్చు. ఈ టైంలో కనుక ప్రభుత్వానికి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాబట్టి పార్టీ తరఫున సరే ప్రజలకి ఒక పాంప్లెట్ ఒక 5 రూపాయలు ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఓటర్ డిసైడ్ చేసుకునేవాడు ఇది నిజమా కాదా అనేది ఓటర్ నిర్ణయించుకుంటూ ఆయన తీసుకుంటాడు. కానీ ఈ సమాచారం ఓటర్ దగ్గర చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారం ఉన్న వైసీపీ పార్టీ కాబట్టి వైసీపీకి కూడా ఉంది. ఈ సమాచారం మీరు దాచిపెట్టేసుకుని దాని మీద ఆసక్తి చూపించకుండా ఒకవేళ ప్రభుత్వం వస్తే ఆ దోపిడీకి మీరే బాధ్యులు అవుతారు. సో ఇప్పుడు జనసేన కొద్దాం మళ్ళీ పాలిటిక్స్కి. ఓకే 21 సీట్లు అంటున్నారు, ఇప్పుడు 18 అనౌన్స్ చేశారు. ఏంటి ఆ 3 సీట్లు వస్తాయా? ఈ 18లో ఇచ్చిన టికెట్లను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఎలా ఇచ్చారనిపిస్తుంది? 18 చూస్తే దాదాపు 7-8 ఎక్స్ టీడీపీ వాళ్ళకి వచ్చాయి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చాయి. కాపు సామాజిక వర్గానికి పరంగా చూస్తే ఒక బలిజ 9 కాపులకి 10 సీట్లు ఇచ్చారు, మొత్తం 21లో 10 సీట్లు ఇచ్చారు. తెలుగుదేశం నుంచి 8-9 డిక్లేర్ అయినాయి. సో మొత్తం 20. జగన్మోహన్ రెడ్డి గారు కాపు అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నారు కాపు సామాజిక వర్గం అంటే ఈ పాలిటిక్స్ అంతా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఇవన్నీ ఆ కమ్యూనిటీ బేస్డ్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. తెలుగుదేశం ఇచ్చింది 8 అనుకుంటా, ఈ మహా అయితే ఇంకొకటి ఇస్తే కూడా 20 అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఇచ్చారు కాపు సామాజిక వర్గానికి. బలిజ కాపు కలిపి బలిజ ఒకటే ఒక బలిజ 7 తూర్పు కాపు మిగతా కాపు తూర్పు కాపు కలిపే చెప్తున్నాను నేను కూడా. సో
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే మీరు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని చూపించి ఒక కాపు సామాజిక వర్గానికి 10 సీట్ల కోత పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. కాపులారా మీ పవన్ కళ్యాణ్కి నేను పొత్తు పెట్టుకున్నానని ఒక ఎర వేసి అసెంబ్లీకి 10 మంది ఎవరైనా గెలుస్తారో పక్కన పెడదాం, పోటీ చేసేందుకు అర్హత కూడా పవన్ కళ్యాణ్ మోహన్ చూపించి 10 కోత పెట్టారు. 2 పార్టీలు కలిపి ఇచ్చింది 20. 3 పార్టీలు కలిపి సోము వీర్రాజు గారికి వస్తే అది కూడా లెక్కేసుకుని చెప్తున్నాను నేను. సోము వీర్రాజు గారికి టికెట్ వస్తే చెప్తున్నాను నేను. అవనిగడ్డ కూడా వస్తే చెప్తున్నాను. అవనిగడ్డ సోము వీర్రాజు గారి టికెట్ లెక్కేసుకుని చెప్తున్నాను నేను. వస్తే 20 వైసీపీ వేరే 35 ఎంపీలు. ఇక్కడ 2 ఎంపీలు ఎవరిది? కాకినాడ అండ్ మచిలీపట్నం. అది కూడా 2 వీళ్ళకి వస్తే రెండు జనసేనకు వస్తే జనసేనకి ఇస్తే జనసేనకి ఇవ్వాల్సిందే కదా. కాకినాడ ఏమో మళ్ళీ ఇప్పుడు ఏదో గొడవ పెడుతున్నారు కదా, త్యాగాలకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు సోమవీర్రాజు గారు నువ్వే ఇరికిచ్చావు నువ్వే చూడు అంటే త్యాగరాజు ఓకే అంటాడేమో చెప్పలేము. కాకినాడ ఎంపీ సీట్ ఆయనకి ఇస్తారా? ఇచ్చిపోవచ్చు, ఏముంది. బీజేపీకి వదిలేస్తారంటారు దాన్ని. ఏమో పొత్తు నేను ఇచ్చాను కాబట్టి బీజేపీకి వదిలేస్తే నర్సాపురం వదిలేయమంటాడేమో పవన్ కళ్యాణ్ గారు, మా రఘురామకృష్ణరాజు గారి కోసం. నరసాపురం వదిలేటట్లేరు కదా, వాళ్ళు పట్టు కూర్చున్నారు కదా. ఆయన పైన లోకల్లో గొడవ అవుతుంది అక్కడ చూసా. వర్మ గారికి వద్దు అని అక్కడ లోకల్ టీడీపీ వాళ్ళు ఏదో ఇష్యూ చేస్తున్నారు. ఎక్కడ? పిఠాపురం, నర్సాపురంలో. ఓకే, వర్మ గారే కదా బీజేపీ నుంచి ఆయన కూడా క్షత్రులకి ఇచ్చారు. సో మరి ఏమో మరి అది ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పుడు ఉన్నట్టు ఉంటే కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చింది 20 కాపులకి, వైసీపీ ఇచ్చింది 30. సో మీరు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిని చూపించి సామాజిక వర్గానికి నష్టం చేస్తున్నారా లేదని కాపులు ఆలోచించుకోవాలి. ఇది అంటే మీరు ఒక వ్యక్తిని ఒక ఐకాన్ని చూపించేసి అతనికి కేవలం ఓడిపోయే సీట్లు ఎన్ని దాంట్లో నాకు తెలిసి 3-4 వస్తాయి. చాలా టీడీపీకి అసలు ఎప్పుడు గెలవనివి, దాదాపు కంటిన్యూస్గా ఓడిపోయిన సీట్లు వస్తే అవనిగడ్డ ఒకటి, పిఠాపురం ఒకటి రావచ్చు, తాడేపల్లి కూడా కొంచెం అటు ఇటుగా ఉంది, ఇంకొకటో 2 ఉన్నాయి, 3-4 అసెంబ్లీకి వెళ్తారు. అసెంబ్లీకి వెళ్తే మీరు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు తెలిసి మేము మోర్ దాన్ 20 వెళ్తారు, 30లో. సో మీరు చేసింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి చూపించి ఆయన పేరుతో ఓట్లు గుద్దించుకొని కాపు సామాజిక వర్గాన్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగం ఇది. చూడాలి జనాలు ఏం రెస్పాండ్ అవుతారో ఏంటో. సరే చివరిగా క్లోజ్ చేద్దాం. మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనం దగ్గరికి వెళ్తున్నారు. ఏంటి సిద్ధం ఇంపాక్ట్ చూశారు మీరు? ఇప్పుడు మేమంతా సిద్ధం ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇది బస్సు యాత్ర కాబట్టి ఆ స్థాయిలో భారీ స్థాయిలో సభ కాకుండా కొంచెం తక్కువ మినీ స్కేల్లో ఉంటాయి, జిల్లా స్థాయిలో. కాకపోతే ఫస్ట్ 4 యాత్రలు సూపర్ సక్సెస్ అయ్యాయి కాబట్టి దానికి కంటిన్యూషన్గా ఈ టెంపోని మెయింటైన్ చేసేందుకు ఆయన వెళ్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. దీనికి వచ్చే ఆదరణ డెఫినెట్గా మనం విత్ పార్ట్ కంపేర్ చేసుకుంటే ఏ క్వశ్చన్ దరిదాపుల్లో కూడా ఉన్నట్లేరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, డబ్బులు ఇచ్చి తరలించారు, ప్రభుత్వ యంత్రాంగం ఇవన్నీ చెప్తారు. ఏ రాజకీయ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అంటారు అంటే సిద్ధం సభలకు ఆ ఎక్స్క్యూజ్ చెప్పారు. సో ఇప్పుడు జనాలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి పొంగనూరులో ఎంత వస్తున్నారు, ఇక్కడ ఈయనకి ఎంత వస్తున్నారు, ఒక రోజు గ్యాప్ ఉన్నట్టుంది కదా. సో దాన్ని బట్టి ప్రజలు అంచనా ఏంటి అంటే మీకు ప్రజా వ్యతిరేకత ఉంటే, జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే గనక డబ్బులు ఇచ్చినా రారు. కోడ్ వచ్చిన తర్వాత ఇంకా సమస్య లేదు. సో ఇవన్నీ చెప్పే కాకమ్మ కబుర్లు కానీ చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. 2 పక్కన పెట్టుకుని బేరీజ్ వేసుకుంటారు. అండ్ చంద్రబాబు నాయుడు నమ్మట్లేదు జనాలు. అప్పుడు గతంలోనే మీరు రైతులు రుణమాఫీ ఇచ్చి నేను ఎక్కడ అన్నాను అని మళ్ళీ బాండ్లు ఇచ్చి ఎగ్గొట్టి కాపులకు రిజర్వేషన్ ప్రతి ఒక్క అంశం ఆయన మాట తప్పుతూనే వచ్చాడు. చివరికి రఘురామకృష్ణరాజు గారి టికెట్ కూడా ఇప్పించుకోలేకపోయారు. అది డెఫినెట్ గా ప్రజల్లో ఇంపాక్ట్ చూస్తుంది. రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు కదా, ఇదే చేయలేని కూడా పోలవరం కడతావు నిధులేం తీసుకొచ్చి ఆయన అన్నారు కదా. అంటే ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు భుజాల మోసిన వ్యక్తి ఆ మాట అంటున్నారంటే చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నారు ఆయన. సో ఇది కూడా కౌంట్ అవుతుంది, ప్రజల రికార్డ్ అవుతుంది కదా ప్రజల మైండ్ లో. మామూలుగా క్రెడిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన వీక్. ఇది ఇంకోటి దెబ్బ కొడుతున్నారు అంటే ఆయన లాబీ నుంచి కొడుతున్నాడు. సెల్ఫ్ రఘురామకృష్ణరాజే ఈయన క్రెడిబిలిటీ మీద దెబ్బ కొడుతున్నారంటే కూటమి అధికార ప్రతినిధిగా వ్యవహరించారు ఆయన 3 ఏళ్లుగా. 3 పార్టీలు కలవక ముందు నుంచి కలుస్తాయని చెప్తూ 3 పార్టీలకు ఆయన అధికార ప్రతినిధిగా ఉంటూ వచ్చాడు. సో ఇప్పుడు ఆయన వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే న్యాచురల్ గా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ అవుతే నాకు తెలిసి ఇప్పుడు వచ్చే జనాలు వచ్చే మన పోతిన వెంకట మహేష్ ఆల్సో మహేష్ గారికి ఇవ్వలేదు. అది చాలా అంటే మంచి కష్టపడిన వాళ్ళలో ఆయన ఒక. అంటే నాదెల్ల మనోహర్ తర్వాత టికెట్ గ్యారంటీ ఎవరు అంటే ఆయన పేరు వినపడేది. సో ఆయనకి రాలేదు. సో ఇలాంటి వాళ్ళందరూ తిరుపతి కూడా కిరణ్ రాయల్ గారు, అటు డాక్టర్ గారు కానీ అలా చాలా ఉన్నాయి. పితాని బాలకృష్ణ ఆయన. సో
ఇలాంటివన్నీ వీళ్ళందరూ వైసీపీలోకి చేరితే కనుక డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు 151 క్రాస్ చేసిన అవసరం లేదు. ఈ టెంపో కనుక మెయింటైన్ అయితే ఆయన అన్ని టికెట్లు ఇచ్చేసుకుని కూర్చొని క్యాంపెయిన్ చేసుకుంటూ ఎక్కడ ఎవరు ఉన్నారు పిక్ చేసుకుంటారు. వీళ్ళు కొంచెం సర్దుకోవాలి, సర్దుకుంటే ఓకే, సర్దుకోకపోతే డిస్టర్బెన్స్. లేదు 50 డేస్లో కూడా ఏం చేయలేదు సార్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి 85 to 90% జనాలు ఒక డెసిషన్కి వచ్చేస్తుంటారు. సో దాంట్లోనే దాంట్లో తీసుకుంటే కూడా మైల్స్ హెడ్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో డౌటే లేదు. మనం ఈ రోజున ఎలక్షన్ పెట్టినా సరే 130 ఎక్కడికి 130. ఇది ఇంకా కనుక మీరు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి అలకలు పూని వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు వర్మ గారు ఉన్నారు పిఠాపురం, ఆయన ఇండిపెండెంట్గా వేస్తే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ మార్క్. పవన్ కళ్యాణ్ క్వశ్చన్తో పాటుగా చుట్టుపక్కల ఉన్న 2-3 నియోజకవర్గాలు క్వశ్చన్ మార్క్, కాకినాడ ఎంపీ క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ ఇంపాక్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే, అంటే జనసేనలో తెలుగుదేశంలో ఉన్న సెకండ్ గ్రేడ్ లీడర్స్ అందరూ వచ్చి, నేను బత్తిన రాము గారు లాస్ట్ టైం విజయవాడ నేను వచ్చి జాయిన్ అయ్యారు. సో అలాంటి పెద్ద పెద్ద నాయకులు వచ్చి జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇది కంటిన్యూ అయితే 21 సీట్స్ వీళ్ళు పోటీ చేస్తాను కాబట్టి ఇంకా 150 సీట్లు ఉంటాయి. 150 సీట్ల వాళ్ళలో కనీసం 50 మంది వచ్చి చేరినా కానీ ఎన్నికలు తారుమారు అయిపోతాయి. చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియల్ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. సార్ స్పెషల్ అడుగుదాం.